హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను క్రంచీ బ్రెడ్ హల్వా తయారు చేశాను. 1 కప్పు బెల్లం తీసుకొని నీళ్ళతో కడిగి తర్వాత ఒక కడాయిలో వేసుకొని నీళ్లు వేసి కరిగించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. కిస్మిస్లు, జీడిపప్పు, పుచ్చగింజల పప్పు, సోంపు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ తీగపాకం వచ్చేంత వరకు కరిగాక తీగపాకం వచ్చాక ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. సోంపు చాలా టేస్టీగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఎంత స్వీట్ తిన్నా కూడా ఆరోగ్యానికి చెడు చేయకుండా సోంపు, కిస్మిస్లు, బాదాము చేస్తాయి. ఇలా ఈ 4 పుచ్చగింజల పప్పు ఏమో ప్రోటీన్ ఉంటుంది. ఇది ఏది చేసినా కూడా ఇలా హెల్తీగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మొత్తం కలిపేసి ఈ క్రంచీ బ్రెడ్ను అందులో వేసుకోవాలి. మొత్తం బ్రెడ్ మొత్తం ఈ పాకాన్ని పీల్చుకునేంత వరకు అందులో ఉండనివ్వాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల చాలా బాగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడతారండి ఇలా చేసుకోవడం వల్ల. బెల్లంతో తయారు చేస్తాం కదా, అన్నీ ప్రోటీన్ ఉన్న ఫుడ్. కిస్మిస్, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్, సోంపు వేసాం కాబట్టి హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉన్నా కూడా 1 స్పూన్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ తినండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండి.